హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ ఇవాళ మన స్ట్రక్చర్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్. ఇవాళ మంది పాస్ట్ పర్ఫెక్ట్. సో మనకి చాలామందికి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ వెంట్ అనాలా, ఐ వెంట్ టు మార్కెట్ అనాలా, లెట్స్ సే యెస్టర్డే అనుకుందాం. ఐ హ్యావ్ గాన్ అనాలా, టు మార్కెట్ యెస్టర్డే. ఐ హ్యాడ్ గాన్ అనాలా. ఇది పెద్ద కన్ఫ్యూషన్. ఎంత కన్ఫ్యూషన్ అంటే చాలా మంచి ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు కూడా దీనిలో మిస్టేక్స్ చేస్తారు, ఎస్పెషలీ మన ఇండియాలో. ఇది సింపుల్ పాస్ట్, ఇది చేసాం మేము. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇది కూడా చేసాం మేము. మీరు వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. సో నేను సినిమాకి వెళ్ళాను అనేది, నేను సినిమాకి వెళ్ళాను అనేది ఐ వెంట్ అనాలా, ఐ హ్యావ్ గాన్ టు మూవీ మార్కెట్ యెస్టర్డే అనాలా, ఐ హ్యాడ్ గాన్ అనాలా. ఇది ఒక పెద్ద కన్ఫ్యూషన్. సో మనం చూసాం సింపుల్ పాస్ట్లో ఏం చేస్తామంటే క్లియర్ కట్గా పాస్ట్ అయితే క్లియర్గా పాస్ట్. అది ఐ వెంట్ టు మూవీ యెస్టర్డే, క్లియర్ పాస్ట్. అప్పుడు ఇది వాడాలి. ఐ హ్యావ్ గాన్ అంటే జస్ట్ కంప్లీటెడ్ ఉండొచ్చు, ఫ్రెష్ యాక్షన్స్ ఉండొచ్చు. అది ఇక్కడ చూసాం. సో మనకి ఇది కూడా క్లారిటీ ఇచ్చేస్తే మనకి ఈ మూడిటి మీద సెపరేట్ అయిపోయి పర్ఫెక్ట్ అయిపోతుంది దీంట్లో మూడిట్లో. సో ఐ వెంట్ అంటే వెళ్ళాను, నిన్న క్లియర్ కట్గా పాస్ట్. అది అర్థం చేసుకోండి మీరు. ఐ వెంట్, ఐ ప్లేడ్, ఐ డాన్స్డ్ యెస్టర్డే, లాస్ట్ వీక్. టుడే మార్నింగ్ అంటే పాస్ట్. క్లియర్ కట్గా పాస్ట్ ఉంటే, క్లియర్ కట్గా మనం మెన్షన్ చేస్తే డెఫినెట్గా అది సింపుల్ పాస్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో 4 రకాలుగా ఉన్నాయి, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. డౌట్ ఉంటే సింపుల్ పాస్ట్ పెట్టడమే బెటర్. ఎందుకంటే ఒక మేజర్ ఎర్రర్ నేను ఏం చూసానంటే నా 20 years ఎక్స్పీరియన్స్లో ఐ హ్యావ్ గాన్ టు మూవీ యెస్టర్డే. ఎంత కామన్ అంటే టాప్ అఫీషియల్స్ని చూసాను నేను. ఐ హ్యావ్ గివెన్ ద వర్క్ యెస్టర్డే, ఐ హ్యావ్ గివెన్ యెస్టర్డే రాదు. I have given the paper, the project. I have submitted the project yesterday అంటారు. I have submitted the project కరెక్టే కానీ I have submitted the project yesterday కరెక్ట్ కాదు. ఎందుకంటే I have submitted the project రావచ్చు. ఎలా అంటే మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారా అని అడిగేసరికి అక్కడ చేశారా లేదా ఇంపార్టెంట్. అది మేము చూస్తాం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. సో I have submitted yesterday is wrong. I submitted yesterday చాలు. ఐ హ్యావ్ సబ్మిటెడ్, మీరు సబ్మిట్ చేశారా అక్కడ అడిగేసరికల్లా డెఫినెట్గా మేము ఆల్రెడీ ఆ వీడియోలో చూసాం. మీరు సబ్మిట్ చేశారా, నేను సబ్మిట్ చేసేసాను, ఐ హ్యావ్ సబ్మిటెడ్, అక్కడ కరెక్ట్. ఎక్కడైతే టైం ఇంపార్టెంట్ కాదు, యాక్షన్ అయిందా లేదా చెప్పేటప్పుడు ఇది వస్తుంది. ఇది తెలుగులో లేదు, అది ఇంకో కారణం. తెలుగులో లేదు, అది మన ఇండియన్ లాంగ్వేజ్ ఎక్కడ లేదు, హిందీలో కూడా లేదు. మే గయా వస్తుంది, కానీ ఇంగ్లీష్లో ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్లియర్, పాస్ట్ పర్ఫెక్ట్ క్లియర్ తీసేద్దాం. మన ఇవాళ టాపిక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాదు, పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సింపుల్ పాస్ట్ క్లియర్ అయిపోతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్లియర్ అయిపోతుంది, అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కూడా క్లియర్. సో అయితే పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? ఇప్పుడు టాపిక్ వద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దానికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్, V3 ప్లస్ ఆబ్జెక్ట్. మీకు తెలుసు ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్, అది మనం చేయము. ఎప్పుడన్నా మనకి బ్రీఫ్గా మనం చేసేద్దాం తర్వాత. ఇవాళ మన టాపిక్ పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. సో సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. చూసారా సిమెట్రీ ఉంటుంది, ముగ్గులాగా, ఒక ప్యాటర్న్ లాగా. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ చాలా తక్కువ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ హ్యాడ్ గివెన్ ద మనీ, ఇది స్ట్రక్చర్. కానీ ఎందుకు మేము ఐ గేవ్ ఎందుకు అనలా, అది క్వశ్చన్. ఇప్పుడు ఐ గేవ్ ఎప్పుడు అంటాం, ఐ హ్యాడ్ గివెన్ ఎప్పుడు అంటాం? దీనికి ఆన్సర్ ఇది ఈ ఒక్క సెంటెన్స్లో ఉంది, పాస్ట్ ఆఫ్ పాస్ట్. సో ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా చెప్పేస్తాను. చూడండి,
వెరీ వెరీ ఈజీ. ఎంత ఈజీ అంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు దీనిలో, నాకు అసలు నిజంగా తెలియదు. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారే ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఎంత కన్ఫ్యూజన్ అంటే నాకు అసలు నా మోటివేషన్ కూడా పర్సనల్గా ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాం అంటే క్లారిటీ, 100% క్లారిటీ. మీరు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే హ్యాడ్ V3 పాస్ట్ కీ పాస్ట్. సో ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న మాట చిన్న ఒక పర్సన్కి చెప్తున్నాను, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను నిన్న ఐనాక్స్కి వెళ్ళాను. సినిమా చూడటానికి వెళ్ళాను. 2 వారాల ముందు కూడా నేను అదే ఐనాక్స్కి వెళ్ళాను. 2 మాటలే చెప్పాను. ఏం చెప్పాను? నేను ఐనాక్స్కి వెళ్ళాను నిన్న. అదే రన్నింగ్లో అదే మాటలో 2 వారాల ముందు కూడా నేను ఐనాక్స్కి వెళ్ళాను అన్నాను. తెలుగులో ఏ తేడా రాదు. ఐనాక్స్కి వెళ్ళాను. కానీ ఇంగ్లీష్లో చూడండి, నేను ఐనాక్స్కి వెళ్ళాను నిన్న. క్లియర్లీ ఐ వెంట్ టు ఐనాక్స్ టు సీ ఏ మూవీ. అదే మాటలో 2 వారాలు 2 వీక్స్ బ్యాక్, ఇది జాగ్రత్తగా చూడండి, 2 వీక్స్ బ్యాక్, ఇది ఎస్టర్డే. సో నిన్న నేను ఐనాక్స్కి వెళ్ళాను సినిమా చూడటానికి, క్లియర్ కట్. 2 వారాల ముందు కూడా నేను ఐనాక్స్కి వెళ్ళాను. ఒక మాటలో పాస్ట్ వచ్చింది, రెండోది పాస్ట్ కీ పాస్ట్ వచ్చింది. చూడండి, ఈ పాస్ట్ కీ పాస్ట్ ఒకే మాటలో 2 వీక్స్ బ్యాక్ ఆల్సో ఐ వెంట్ అనకూడదు, ఐ హ్యాడ్ గాన్ అనాలి. అంత సింపుల్ V3. ఐ హ్యాడ్ వెంట్ కాదు, ఐ హ్యాడ్ గాన్ టు ఐనాక్స్. నేను ఇంటికి వెళ్ళేసరికల్లా నా పిల్లలు పడుకున్నారు. నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళాను? 9ంటికి వెళ్ళాను, పాస్ట్. దానికి ఇంకా పాస్ట్ ఏంటి? 7ంటికి మా పిల్లలు పడుకున్నారు. ఐ వెంట్ టు మై హౌస్ ఎట్ 9. బై ద టైమ్ మై చిల్డ్రన్ హ్యాడ్ స్లెప్ట్. పాస్ట్ కీ పాస్ట్. నేను స్టేషన్కి వెళ్ళాను. మరి ఫేమస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నేను స్టేషన్కి వెళ్ళాను, సరే. స్టేషన్కి వెళ్ళేసరికల్లా ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ అప్పుడే నేను స్టేషన్కి ఎంటర్ అయ్యేసరికల్లా నేను స్టేషన్కి వెళ్ళేసరికల్లా తెలుగు కొంచెం అలా చెప్తాం, ట్రైన్ వెళ్ళిపోయి ఉన్నది. అది నిజంగా పాస్ పర్ఫెక్ట్ కాదు, కానీ ఇంగ్లీష్లో మాత్రం క్లారిటీతో చెప్పొచ్చు. నేను స్టేషన్ వెళ్ళేసరికల్లా ట్రైన్ వెళ్ళిపోయింది. బై ద టైమ్ ఐ వెంట్ టు ద స్టేషన్, ఇది పాస్ట్. దానికన్నా పాస్ట్ ఆఫ్ పాస్ట్ ఏంటి? పాప్ అనుకుందాం. పాస్ట్ ఆఫ్ పాస్ట్ పాప్ అనుకుందాం. బై ద టైమ్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్ కాదు, రాంగ్. ద ట్రైన్ లెఫ్ట్ కాదు. ఎందుకంటే ట్రైన్ లెఫ్ట్ ఒకే మాటలో, ఒకే రన్నింగ్ మాటలో పాస్ట్ కీ పాస్ట్ ఇది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. అంత సింపుల్. మీరు ఎప్పుడా రీడింగ్ చేసేటప్పుడు చూడండి, ఎక్కడ హ్యాడ్ ఉంటే దాన్ని పట్టుకోండి. చూడండి, అక్కడ మీకు ఏం కనపడుతుందంటే రన్నింగ్ పాస్ట్ నుంచి ఇంకా పాస్ట్కి వెళ్ళాడు. కథల్లో కూడా వస్తుంది. ఇట్ వాజ్ నైట్. ద కింగ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ కింగ్. One day it was night. He was going on in the forest. Okay, he saw a deer. 2 months back also, atanu ade deer chusadu. He had seen that deer. Oka past nunchi inko past ki ellesarikalla had V3 పెట్టాలి. అంతకన్నా కాన్సెప్ట్ లేదు. ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అస్సలు అవసరం లేదు. ఖచ్చితంగా పాస్ట్ కీ పాస్ట్. ఒక రన్నింగ్ పాస్ట్లో ఒక రన్నింగ్ పాస్ట్ నుంచి ఇంకో పాస్ట్కి వెళ్తే ఆ రెండో పాస్ట్లో హ్యాడ్ V3 పెట్టాల్సిందే, పెట్టకపోతే అది రాంగ్ అవుతుంది. ఓకే, నేను క్లాస్కి నేను స్కూల్కి వచ్చేసరికల్లా అందరు టీచర్స్ వెళ్ళిపోయారు. ట్రైనింగ్కి వెళ్ళాను నేను, అందరు టీచర్స్ నేను లేట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద స్కూల్ బట్ ద టీచర్స్ హ్యాడ్ లెఫ్ట్. ఓకే, సో అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషను, పెద్ద కాన్సన్ట్రేషన్, హెవీ ఎగ్జాంపుల్స్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు వస్తుంది, అంతే కదా. పాస్ట్ ఎక్కువ వస్తుంది కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కొంచెం తక్కువ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ ఇంకా తక్కువ వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇంకా తక్కువ వస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ మాస్టరీకి కొన్ని టెన్సెస్ మీద బాగా ప్రాక్టీస్ చేయాలి మనం. కొన్ని టెన్సెస్ని కాన్సెప్ట్ 100% క్లారిటీతో అర్థం చేసుకొని నెమ్మదిగా దాన్ని ఎక్కించుకోవాలి. గాట్ ఇట్? సో అది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ కీ పాస్ట్.
నేను హాస్పిటల్ వెళ్ళేసరి కల్లా డాక్టర్ వెళ్ళిపోయారు. బై ద టైమ్ ఐ వెంట్ టు ద హాస్పిటల్ ద డాక్టర్ లెఫ్ట్ కాదు, హ్యాడ్ లెఫ్ట్. బై ద టైమ్ ఐ వెంట్ టు ద హాస్పిటల్ పాస్ట్కి పాస్ట్ ఏమైంది, పాస్ట్కి పాస్ట్. బై ద టైమ్ ఐ వెంట్ టు ద హాస్పిటల్ ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్. ఎందుకంటే నేను వెళ్ళే ముందే నేను ప్రజెంట్ నుంచి పాస్ట్ గురించి మాట్లాడుతాను, ఆ పాస్ట్ గురించి ఇంకో పాస్ట్ గురించి మాట్లాడుతాను. అది సింపుల్ కాన్సెప్ట్. సో ఇంతవరకు మన కాన్సెప్ట్ నేర్చుకుని ఎట్లా దీనికి చాలా ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మన కాన్వర్సేషన్స్ పరంగా, రీడింగ్ పరంగా బోల్డ్ అంతా ప్రాక్టీస్ చేయిస్తాం. అసలు ప్రాబ్లం లేదు. కానీ కాన్సెప్ట్ మాత్రం డెఫినెట్గా మీ అందరికీ అర్థమైంది. ఇంతకన్నా మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బై ద టైమ్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. బై ద టైమ్ ఐ వెంట్ టు ద థియేటర్ ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్. లేట్గా వెళ్ళాను. ఇజ్ ఇట్ క్లియర్? సో అది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇక్కడతో మనకి కాన్సెప్ట్ అర్థమైంది, స్ట్రక్చర్ అర్థమైంది. పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్కి మూడిటికి తేడా అర్థం అవుతాయి. సింపుల్ పాస్ట్లో మిస్టేక్స్ అవ్వు, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మిస్టేక్స్ అవ్వు, పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా మిస్టేక్స్ అవ్వు. ఓకే, దీంతో మనం ఏం నేర్చుకున్నాం? సింపుల్ ప్రెజెంట్ నేర్చుకున్నాం, సింపుల్ పాస్ట్ నేర్చుకున్నాం, సింపుల్ ఫ్యూచర్ నేర్చుకున్నాం, ప్రెజెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం, పాస్ట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం, ఫ్యూచర్ కంటిన్యూస్ నేర్చుకున్నాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాం, పాస్ట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాం. ఓకే, తర్వాత మన ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఒక టెన్స్ ఉంటుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నరేంద్ర కుమార్. వీఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ.